హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ లేకుండానైతే బఠానీతో టోస్ట్ అయితే తయారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ అండి. ఒక 5 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఇక ధార్మికకి అయితే లంచ్ బాక్స్లో ఈరోజు ప్రిపేర్ చేసి అయితే పంపించేశానండి. చూస్తున్నారు కదా, ముందుగా బఠానీ అయితే తీసుకున్నాను 1 కప్పు. అందులోకి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి, సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా ప్యూర్ చేసుకున్నాను. ఈ ప్యూరీలోకి కొంచెం అరిగానో, సాల్ట్, ఇంకా సూజీ రవ్వ 1 కప్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసి అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇందులో స్టఫింగ్ కోసం అయితే వెజ్జీస్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. నా దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ముందుగా కట్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి చీజ్ అండి. చీజ్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఈ మూడింటిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆరిగానో వేసి అయితే కలిపి పక్క పెట్టి ముందుగా తయారు చేసుకున్న బఠానీ పేస్ట్ లోకి అయితే కొంచెం వంట సోడా, కొంచెం వాటర్ వేసి అయితే కలిపేసుకున్నానండి. టోస్ట్ చేసుకోవడానికి అయితే నా దగ్గర మిషన్ అయితే ఉందండి. దీనిపైన అయితే ఒక లేయర్ బఠానీ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక లేయర్ వెజ్జీస్ అయితే యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ పైనుంచి ఒక లేయర్ బఠానీ పేస్ట్ అనేది యాడ్ చేసి ఈవెన్ గానైతే ఇంకా 2 సైడ్స్ అయితే కాల్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్ గా 2 సైడ్స్ అయితే సిమ్ లో పెట్టేసి కాల్ చేసుకున్నాం అనుకోండి, మనకు బఠానీ టోస్టర్ అయితే రెడీ అయిపోతుంది. టోస్టర్ అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది హెల్దీ రెసిపీ. ఇప్పుడు ఈ సీజన్ లో బఠానీ బాగా వస్తాయి కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.